పిల్లలకి ఫోన్ చేసి ఏంటంటే వాళ్ళు ఇంకా చాలా భయంగా మాట్లాడుతున్నారు. ఏమో అర్థం కావట్లేదు, అసలు ఓపీటీ ఇస్తారా లేదా ఈ ఇయర్ అర్థం కావట్లేదు, ఓపీటీ ఇచ్చినా కూడా మా పరిస్థితి ఏంటి, లేదా జాబ్ దొరుకుతుందా లేదా, H1B వస్తుందా లేదా, ఇలాంటి సో మెనీ డౌట్స్. దాని తగ్గట్టు ఇప్పుడు మూమెంట్స్ వస్తున్నాయి అక్కడ. ఏది టెక్ వర్కర్స్ గ్రూప్ ఏదో స్టార్ట్ చేశారు కదా. సో ఇవన్నీ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి, అసలు బేసిక్ అమెరికాలో ఏం జరుగుతుంది అనే దాని మీద? టిపికల్ గా అంటే నమస్కారం ఏబిఎన్ ప్రేక్షకులందరికీ మాకు అవకాశం ఇచ్చి అమెరికా నుంచి మాకు ఎక్కడైతే ఈ టెక్నాలజీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ దగ్గర పాపం ఈ పర్టికులర్ టైంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న మాట నిజమే. కాకపోతే మా యాష్ మొత్తానికి అయితే బాగా బెదిరించాడు. అది ఐ హార్డ్ జనాలకి మెసేజ్ వెళ్ళడానికి. పాపం చాలా మంది పేరెంట్స్ గత 4 సంవత్సరాలుగా అమెరికా మైగ్రేషన్ బాగా జరిగింది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. దాని తర్వాత వాళ్ళు కొందరు 2 yearsలో కంప్లీట్ చేస్తున్నారు, కొందరు 1.5 yearలో మాస్టర్స్ చేస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే స్టెమ్ కింద వస్తున్నారు కాబట్టి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమే కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇటువంటి టిపికల్గా అంటే ఇండియన్ కమ్యూనిటీ మెజారిటీ పీపుల్ అక్కడికి రావడం అయితే టెక్నాలజీ రూపకంగా వస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ అంటే పోస్ట్ పాండమిక్ రెసెషన్ అయితే జరుగుతుంది అక్కడ. సో ఈ క్రమంలో కొద్దిగా దాన్ని సెటిల్ చేయడానికి కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. కానీ మనకు ఎవరైతే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాబోతుందో వాళ్ళ కొందరికి అపోహలు ఉన్నాయి. కాకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా లీగల్ ఇమిగ్రేషన్ వైపు ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన కన్సర్న్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వైపు ఉన్నారు. సో ఆయన బీయింగ్ ఏ బిజినెస్ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ గై, అదేవిధంగా ఇలాన్ మాస్క్ అండ్ అదేవిధంగా వివేక్ రామస్వామి, వీళ్ళు ముగ్గురు కూడా దే హ్యావ్ అ గ్రేట్ బిజినెస్ అండర్స్టాండింగ్. సో హోప్ఫుల్లీ ఆఫ్టర్ January 20th ఎస్పెషల్లీ టెక్నాలజీ సైడ్ మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి మేము హోప్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ గత 3 సంవత్సరాలుగా ఓపీటీ స్టేటస్లో జాబ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా సీనియర్లు కూడా చాలా మంది 20-30 ఏళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా అనుకోకుండా ఈ పోస్ట్ పాండమిక్ రెసిషన్లో కూడా జాబులు పోయినాయి, అంత తొందరగా జాబులు రావట్లేదు. సో ఈ క్రమంలో ఒకటి మాత్రం ఉంది, రేపు మనకి ఒక హోప్ అంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ ఏ హోప్. ఆ హోప్ లైన్లో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది రావడానికి ఆస్కారం ఉంది. మీకు సైకిలిక్ ప్రాసెస్లో ఈ డిప్స్ వస్తుంటాయి. ఇప్పటి నుంచి నేను గత 26 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను, చూసాం కదా, మాకు 2-3 డిప్పులు చూసాము. ఇది కూడా మేము అనదర్ డిప్గా ట్రీట్ చేస్తున్నాం. కాకపోతే ఇది కొంచెం లాంగర్ డిప్ లాగా ఉండేటట్టుంది. సో కాకపోతే ఈ టైంలో మనం కొంచెం ఓపిక బట్టి సో క్వాలిటీ అంటే అమెరికాకు వచ్చేసి ఏదో ఈజీ మెథడ్ కాకుండా వచ్చిన వాళ్ళంతా క్వాలిటేటివ్గా కమిటెడ్గా పంపించేటప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ ఓరియంటెడ్గా ఉంటే, అంటే అక్కడ ఏదో ఈజీ అయిపోతుందని ఒకరిని చూసి ఒకరు అమెరికా రావడం కాకుండా వచ్చిన తర్వాత కష్టపడే తత్వం ఎట్లాగో మన దానిలో అందరికీ ఉంది కాబట్టి అది పెద్ద ఇష్యూ లేదు. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మాత్రం మనం వెల్కమింగ్గా లేదు. బట్ హోప్ఫుల్లీ దిస్ విల్ కరెక్ట్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఆర్ సెకండ్ క్వార్టర్. ఐ హోప్ అంటే విత్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్ న్యూ థింగ్. చిన్న చిన్న హికప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు 2-3 మోస్ట్ రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు కూడా ఇప్పుడు ఏదైతే డెమోక్రటిక్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు జరిగిన ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మైగ్రేషనే కానివ్వండి, అంటే వేరియస్ కంట్రీస్ నుంచి ఉన్న లిబరలైజేషన్ మైగ్రేషన్ ద్వారా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఒక 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇవాళ అమెరికాలో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా వచ్చిన ఈ లిస్ట్లో నుంచి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని డిపోర్ట్ చేయాలనే ఆలోచనలో నూతన అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఐ హోప్ దట్ దే విల్ కన్సిడర్ టు అండ్ క్లీనప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు. అమెరికా ట్యాక్స్ బేస్డ్ మీద నడుస్తుంటుంది కాబట్టి సో అందరు వచ్చిన వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నం. ఐ హోప్ అది కూడా కరెక్ట్ అవుతుంది. ఇంకా H2A వర్కర్సే కానివ్వండి, మీకు తెలుసు కదా ఆల్ఫాబెటికల్ లెటర్ A to Zలో ప్రతి లెటర్కి ఒక వీసా టైప్ ఉంటుంది. ఆ వివిధ వీసా రూపకంలో వచ్చి ఓవర్ స్టే రూపకంగా కానివ్వండి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు మాత్రం వాలంటీర్గా డిపార్చర్ అయితే బెటరు. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తే మాత్రం మళ్ళీ ఎప్పుడు కూడా అమెరికాకు రావడానికి ఆస్కారం ఉండదు. సో అంచేత వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఏదో ఒక లా ఫర్మ్ ద్వారా అప్రోచ్ అయ్యి వాళ్ళ స్టేటస్ను మెయింటైన్ చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ అబ్జర్వేషన్ ప్రకారం కానీ లేకపోతే మీ స్టడీస్ ప్రకారం కానీ